గుంటూరు నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జీఎంసీ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాహనదారులకు వేడి వాతావరణం తగ్గించేందుకు స్ప్రింక్లైనర్ స్ప్రే మిషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. 4 యంత్రాల ద్వారా ప్రధాన రహదారుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్ప్రింక్ మిషన్ నీటిని స్ప్రే చేయడం ద్వారా కొంత వేడిని తగ్గిస్తోంది. దీనివల్ల ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతోంది. స్ప్రింక్లైనర్ స్ప్రే మిషన్ గురించి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. భానుడి ప్రతాపంతో ప్రజలైతే ఉనికిపోతా ఉన్నారు. అసలు బయటికి రావాలన్నా కానీ వచ్చేటువంటి ఉష్ణోగ్రత 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే నగరపాలక సంస్థ అధికారులు స్పెక్యులర్ మిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అయితే ఈ మిషన్ ద్వారా కూడా ఇక్కడ స్ప్రే చల్లుతూ ఉంటారు వాటర్ని. అయితే మన విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇది ప్రధాన రహదారుల్లో ఈ స్పెక్యులర్ మిషన్ ద్వారా కూడా ఈ యొక్క స్ప్రే వాటర్ ద్వారా ఈ స్ప్రే అనేది చల్లుతూ ఉంది. మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఒక వాటర్ ట్యాంకీకి ఒక స్పెక్యులర్ మిషన్ అనేది ఏర్పాటు చేసి ఆ మిషన్ ద్వారా కూడా వచ్చేటువంటి ఆ యొక్క వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వల్ల బయటకు వచ్చేటువంటిది ప్రతి ఒక్కటి కూడా అది మనుషుల మీద పడి అలాగే రోడ్డు మీద పడటంతో కొంత ఆ వేడి కూడా తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వేడి ఉష్ణోగ్రత తగ్గించడానికే నగరపాలక సంస్థ అధికారులు ఒక ప్రయోగాత్మకంగా ఇదొక మిషన్ని ఏర్పాటు చేశారు. ఇది దాదాపుగా వారం రోజుల నుంచి ఏర్పాటు చేశారు. అయితే దాదాపుగా గుంటూరు జిల్లాలో 4 మిషన్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ 4 మిషన్లు కూడా నిరంతరం 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ యొక్క మిషన్ అయితే గుంటూరు నగరంలో తిరుగుతూ ఉంది. అయితే ఉక్కపోతకి అలాగే వడగాల్పులకి వచ్చేటువంటి నగర ప్రజలకు ఇదొక చల్లటి వాతావరణం కల్పిస్తుందని చెప్పుకోవాలి. దీని ద్వారా ప్రజలు ఏదైతే దీనికి సంబంధించి ఈ మిషన్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క వాటర్ ద్వారా ఈ మిషన్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ద్వారా నగరంలో ఉన్నటువంటి వేడిని కూడా మరింత తగ్గించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ ద్వారా అనేక మార్పులు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ యొక్క గుంటూరు నగరంలో ఎన్ని మిషన్లు ఉన్నాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేసినటువంటి డ్రైవర్ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గుంటూరు నగరంలో ఎన్ని ఏర్పాటు చేశారు, ఎప్పుడెప్పుడు తిరుగుతాయి ఇవి? 2 బళ్ళు ఏర్పాటు చేశారు సార్. నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సంబర్కి వాటర్ కొట్టడం జరుగుతుంది. చుట్టుకుంట కానించి మన ఆటనగర్ దాకా కొడుతూ ఉంటాం. మళ్ళీ ఆ నుంచి తిరిగి చుట్టుకుంట దాకా పొన్నూరు రోడ్డు, ఏటుకూరు రోడ్డు, చిలుకూరుపేట రోడ్లు ఇలా కొడుతూ ఉంటాం. పొద్దున్నే 11 స్టార్ట్ అయ్యి 4 దాకా కొడుతుంటాం. ఏంటి దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఈ సంబర్ బాగుంది కాబట్టి, హీట్ వస్తుంది కాబట్టి దాని మీద కొద్ది కూల్ అవడం కోసం, జనాన్ని కొద్ది సంతోషపడటం కోసం కొద్దిగా వాటర్ కొడుతూ ఉంటాం. మంచి స్పందన ఉందండి, బాగుంది, బాగా తీసుకున్నారు కమిషనర్ గారు. ఇట్లనే ఎండలు పోయిన దాకా అట్నే సాల్వ్ చేయండి అని చెప్పారండి, జనం చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఇటు గుంటూరు నగర ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. అయితే గుంటూరు నగరంలో వేడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క వాహనాలు తిరగటంపై కూడా గుంటూరు నగరవాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కమిషనర్గా ఉన్నటువంటి మయూర్ అశోక్ గుంటూరు నగర ప్రజల కోసం వేడిని తగ్గించేందుకు, ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఇలాంటి ఒక స్పెక్యులర్ మిషన్ ద్వారా ఇక్కడ వాతావరణాన్ని చల్లబరచడానికి ఒక మిషన్ ద్వారా చేసినటువంటి ప్రక్రియను కూడా దీనిపై చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గుంటూరు నగరంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ మిషన్లు తిరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రధాన రహదారుల్లో ఈ మిషన్లు ఏర్పాటు చేయడంతో కూడా ప్రజలు కొంత వేడి నుంచి కూడా ఉపశమనం తగ్గించేటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.